బొలెరో వాహనం బోల్తా లోడుతో ఉన్న బొలెరో వాహనం అయితే తిరగబడింది. దీనికి కారణం ఏంటంటే ఏలూరు నుండి కైకలూరు వెళ్లే సమీపంలో శ్రీ పార్క్ దగ్గర ఉన్న చింతమనేని కాలనీ వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది. మాదాపల్లి నుంచి వాహనదారులు ఫ్యామిలీతో వాహనంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకు తాడి చెట్టు ఆకులు రోడ్డు పక్కన ఉన్నాయని చెప్పి వాహనదారుడు బొలెరో వాహనం మీదకి రాగా ఆ సమయంలో వాన రావడంతో బొలెరో డ్రైవర్ చూసుకోక వాళ్ళని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి పక్కనున్న కాలువలో అయితే తిరగబడింది. దీనికి కారణం ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న ఈ తాడి చెట్లకు రాలే తాటికాయలు మరియు ఈ తాటి చెట్లకు ఉండే ఆకులను బట్టి ఇక ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. ఇక ఈ డ్రైవర్ వచ్చేసి చిన్న చిన్న గాయాలతో అయితే డ్రైవర్ బయటపడ్డాడు. పోతే నేను ఒక్కడనే ఉంటే నలుగురు ప్రాణాలు అన్నట్టు బొలెరో డ్రైవర్ ఆలోచించి ఈ యాక్సిడెంట్ కారణమైన తాడి చెట్టు ఆకేదేనండి. తన ప్రాణాల శాతం లెక్క చేయకుండా ఆ బైక్ మీద వస్తున్న నలుగురు ప్రాణాల కోసం ఆలోచించి నేను పోతే పోయాను, ఎదుటి వారి ప్రాణం పోకూడదని చెప్పి ఆ అన్న ఆలోచనకి హ్యాండ్స్ అప్ చేస్తూ ఆ బొలెరో వాహనంలో సరుకు అయితే చూడండి, చేపలు అయితే కాలువలోనే మొత్తం ఉండిపోయాయి. ఈ బొలెరో డ్రైవర్ అన్నకి చాలా నష్టమే ఉంటుందని చెప్పుకోవాలి. ఇంచుమించుగా ఈ సరుకు 70-80 వేల వరకు అయితే ఉండొచ్చు. ఈ రోడ్లో వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జేఆర్కే కొల్లేరు.